అందరికీ నమస్తే అండి. దొరికిందే సందని చెప్పేసి అని సాక్షిలో మా కేఎస్ ప్రసాద్ తెగరెచ్చిపోతున్నాడు. మామూలు కాదు, మామూలు ఓవర్ యాక్షన్ కాదు అది. ఇంకా వారం రోజులండి, ఇంకా ఖాళీ ఉండడం, రెస్ట్ ఉండదు మనోడికి. సాక్షి అని, ఐ డ్రీమ్ అని, ఇంకా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అని తిరుగుతూనే ఉంటాడు. నైట్ పగలు ఏ వారం రోజులు తెక్కష్టపడిపోతాడు. ఇంకా ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేసేయాలి. దేనికయ్యా అంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా ఇవాళ. సుప్రీంకోర్టులో తేలిపోయింది కదా ఎలాంటి కల్తీ జరగలేదని. అసలు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, సుప్రీంకోర్టులో ఇవాళ తేలిపోయింది కదా, చెప్పేశారు కదా అంటాడు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందా అండి? నీకేమర్థమైంది అసలు? నువ్వేం అర్థం చేసుకున్నావు? సుప్రీంకోర్టు అడిగింది ఏంటి? ప్రశ్నలు మాత్రం వేసింది, తీర్పు ఇవ్వలా, తీర్పు చెప్పలా. నెయ్యిలో కల్తీ జరగలేదు అని తీర్పు చెప్పలా. అలాగని చెప్పేసి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు తప్పని కూడా చెప్పలా. అవేమీ చెప్పలేదు కదా. ఒక ఓన్లీ ఈ ఎన్డీడీబీకి మాత్రమే ఇచ్చి ఎందుకు ఆగిపోయారు? ఇంకొక ల్యాబ్కి ఇచ్చి అక్కడ కూడా టెస్ట్ చేయించుంటే బాగుంటుంది కదా, ఎందుకు చేయించలేదని అడిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పబ్లిక్గా చెప్పడం ఏంటని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేసింది. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి తప్పితే ఎందుకంటే మనకు అంత ఆత్రం. విచారణ ఇంకా మొదటి దశలోనే కదా ఉంది, వాయిదా పడింది, 3వ తారీఖున తెలుస్తుంది. తీర్పుకి అది కదా చెప్తా. ఒకవేళ తీర్పు చెప్తే లేదయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అలాంటిది ఏమీ జరగలేదు, ఇది కేవలం ఆరోపణ మాత్రమే, రాజకీయ లబ్ధి కోసం అలా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని అనుకోవచ్చు. తీర్పు చెప్పలేదండి, ప్రశ్నలు మాత్రమే వేసారు, అడిగారు అంతే. మీరు ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకున్నారో, ఎలా చెప్పారు? ఓన్లీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఒకటేనా? వేరే ల్యాబ్కి ఏమైనా పంపించారా? వేరే ల్యాబ్కి కూడా పంపించుంటే బాగుండేది కదా, దాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడుంటే బాగుండేది కదా. వాళ్ళు అడిగింది ప్రశ్నలండి, తీర్పు చెప్పలేదండి, తీర్పు ఇవ్వలేదండి. మీరు డిసైడ్ చేసేదానికి ఇక్కడ అప్పుడు వీళ్ళు సాక్షులు కూర్చొని డిసైడ్ చేస్తున్నారు. అప్పుడే తేలుద్ది, తొందర ఎందుకనైనా అన్నీ బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమీ అంత సింపుల్గా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన ఒక స్టేట్మెంట్ లీక్గా చేస్తారని చెప్పేసి ఎలా అనుకుంటున్నారు మీరు? అంత సింపుల్ ఏం కాదు కదా. ప్లస్ ఏదో కోర్టు ప్రశ్నలు వేసినంత మాత్రాన అదేదో తలకాయ తీసేసినట్టు, అదేదో పెద్ద అపరాధం అయినట్టు, అదేదో పెద్ద నేరం అయినట్టు, అసలు కల్తీయే జరిగినట్టు వాదించి మీరందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ విషయంలో ఎవరు కోర్టుకి వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పైన నెత్తి మీద ముట్టుకేలే. 1, 2 కాదు కదా, ప్రతిసారి కూడా కొన్ని వందల సార్లు కోర్టులు ముట్టుకేలు వేసినాయి. ఏ రోజైనా రాజీనామా చేసాడా? కొన్ని ఇప్పుడు నువ్వు అడిగావా? సరే, ఎందుకు ఈ కోడిగుడి మీద ఏకలపీకే విశ్లేషణ? సిగ్గు అనిపించట్లేదు? తీర్పు చెప్పలేదు సార్, ఓన్లీ తీర్పు చెప్పేలా డైరెక్ట్గా కల్తీ జరగలేదని చెప్పేసి తీర్పు చెప్పలా. ప్రశ్నలు వేసింది, వాయిదా వేసింది, అంతవరకే. ఈలోపు మనం డిసైడ్ చేసుకోకూడదండి. ఇక్కడ స్టూడియోలో కూర్చొని మనం డిసైడ్ చేసుకోకూడదు. ఇక్కడ ఆయన డిసైడ్ చేసేస్తున్నాడు స్టూడియోలో కూర్చొని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా ఇమీడియట్గా ఇప్పుడు ఉన్న పలంగా రాజీనామాలు చేసేయాలి. చేస్తారు, కంగారు పడ మాకు. రాజీనామా ఎవరు చేస్తారో, ఎవరి చేత చేపిస్తారో చూస్తూ ఉండు. పైగా మీరు ఇక్కడ లాజికల్ మాట్లాడతారా? ఇన్ని లాజికల్ మాట్లాడే మీరు 320 రూపాయలకి కిలో ఆవు నెయ్యి దొరుకుద్దని చెప్పేసి ఎలా అనుకున్నారయ్యా? ఏ విధంగా అనుకున్నావు? మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఈ ఏఆర్ కంపెనీకి సంబంధించిన ఎండీ ఎవరు అనుకుంటా, ఆయన ఇవాళ హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నాడు ముందస్తు బెయిల్ కోసం. దాని గురించి వాళ్ళు ప్రస్తావించట్లా, అది మర్చిపోయారు. ఇక్కడికి వచ్చి పనికిమాల లాజిక్లు నువ్వు చెప్పాయా కేఎస్ ప్రసాద్, పోనీ ఈశ్వర్ అయినా సరే, మీరు పెద్ద పెద్ద లాజిక్లు మాట్లాడుతున్నారు కదా. 320 రూపాయలకి ఏ కంపెనీ నెయ్యి ఇచ్చుద్ది? 320 రూపాయలు అంటే చీప్ కదా, అవునా? కల్తీ జరగకుండా ప్యూర్ గీ అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి 320 రూపాయలకి వచ్చింది. అక్కడ అర్థం అవ్వట్లేదా మీకు? ఈవో ధర్మారెడ్డి అయ్యా అసలు మాట్లాడే, వైవి సుబ్బారెడ్డి మళ్ళీ మాట్లాడలేదే. మొదటి రోజు మాట్లాడమే కానీ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఎందుకు మాట్లాడాలా?
హైకోర్టులోని సుప్రీంకోర్టులోని పిటిషన్లు ఎందుకు వేసుకుంటున్నారు మీరంతా? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికే కదా. పైగా ఇంకొక వాదన ఏంటనుకుంటున్నారు వీళ్ళు, ఈ సిట్ పైన నమ్మకం లేదంట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్ట్లు ఇస్తారు వీళ్ళు అని. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ రూల్స్ అన్నీ మనం మాట్లాడలేదే. రాష్ట్ర ప్రభుత్వమే కదా అప్పుడు అరెస్ట్ చేసింది. ఈ రూల్స్ మనం ఎందుకు మాట్లాడాలి అప్పుడు? అంటే అప్పుడు అది కరెక్టా, ఇప్పుడు ఇది తప్ప అంటే అన్నీ మీరు డిసైడ్ చేసేస్తారా? ఆ లెక్కేసుకుంటే రాష్ట్రంలో ఏ కేసు వచ్చినా కానీ మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ జరిపించండి, సిబిఐ విచారణ జరిపించని చెప్పని అడగాల. ఇంకా రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ మూసేసుకోవడమే, అంతేనా? అబ్బే, మీ తెలివితేటలు మీ ఒక్కడికే తెలివితేటలు ఉంటాయనుకుంటారో, లేదంటే మీరే అపర మేధావులుగా ఫీల్ అయిపోతుంటారో మాకు ఒకసారి అర్థం కాదు. కానీ మరీ ఇంత లేకుతానవా? తీర్పు ఇచ్చిందయా, వాయిదా కదా వేసింది, తీర్పు కాదు కదా ఇచ్చింది. వీళ్ళు అప్పుడు చెప్పారు, ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, తీర్పు రాలా, వచ్చుద్ది, కంగారు పడమాకండి, ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు కూడా ఆగండి, అప్పుడు తెలుసుద్ది ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు, కల్తీ జరిగిందా లేదా అనేది పూర్తి సమాచారం అప్పుడు దొరుకుద్ది మనకి. ఈలోపు మన స్టూడియోలో కూర్చొని అప్పాబాయ మాటలు మాట్లాడుకుంటా పెద్ద పెద్ద విశ్లేషకుడి పేరుతో నేను చదివి వినిపిస్తాను చూడండి, ఇవాళ జడ్జి గారు ఏమేమి ప్రశ్నలు అడిగారు అని చెప్పేసి అని ఆ చదివి వినిపిస్తున్నాడు. అది కూడా చదవడం కూడా అదో రకమైన చదువు. ఇంకా మా బోటెలు కూడా ఏమో చక్కగానే చదువుతాం. ఏమన్నా బుర్ర ఏమన్నా పని చేస్తుందా మీకు? అసలు ఉన్నది చెప్పమంటే వక్రీకరించి చెప్తారు అలా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి ఎడుతాడు పక్కన. మీరు విశ్లేషకులుగా, మీరు యాంకర్లుగా, మీరు మేధావులుగా, మీలాంటి వ్యక్తులు మేధావులుగా చాలామంది అయిపోతున్నారు అంతే. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. శుద్ధ దండగా మీ బతుకు తెరువు కోసమే ఇదంతా కూడా. మీ మేధావితనం అంతా కూడా రాష్ట్ర ప్రజల కోసమో, రాష్ట్రానికి ఏదో మేలు చేయడానికో, రాష్ట్రానికి పనికొచ్చుద్దని చెప్పేసి నేనైతే అనుకోను. మీ బతుకు తెరువు కోసం రాజకీయ విశ్లేషకులుగా ముసుగే వేసుకొని ఇలా జగన్మోహన్ రెడ్డికి ఉడిగిని చేస్తున్నారు అంతే. ఒక్క మాట వాస్తవం ఉండదు. ఒక్కటే ఇదనే కాదు, గతంలో నువ్వు ఏ విశ్లేషణ చేసినా సరే ఒక్క మాట వాస్తవం ఉండదండి. ఏదో చెప్పాలన్న పేరుకి 4 ముక్కలు ఇంగ్లీష్ 4 ముక్కలు తెలుగు చెప్పేసి ఏదో కలగూరలాగా అటు ఇటు ముందు వెనకద ముందు కలిపేసి ఏదో చెప్పేసేవారు అనే ఫీలింగ్ తప్పితే ఏంటే మీరు చేసిన విశ్లేషణ దేనిపైన చేశారు? స్పష్టంగా ఇగో నేను దీనిపైన ఈ అంశం పైన నేను విశ్లేషణ చేశాను అని చెప్పేసి ఒక్క వీడియో మా ముఖాన్ని పడేది ఉంటే కనుక పోలేరా అనుకుంటాం. అన్నీ అర్థమైన విశ్లేషణలే కదా, అన్నీ అర్థం కాని విశ్లేషణలే, బోడుగుడికి మోకాలకి ముడేసే విశ్లేషణలే కదా అన్నీ. అంత క్లియర్గా మామూలుగా విశ్లేషణ చేస్తే జనాలకు అర్థం కావాలి. తల తోక లేకుండా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మన అంతటిపైన మనం ముద్ర వేసుకోకూడదు రాజకీయ విశ్లేషకుడు అని చెప్పేసి అని. నీకైనా అర్థం అవ్వాలి మనం ఎందుకు రాజీనామా చేయమన్నామని చెప్పేసి అని. నిజంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఓకే లేదు ఎలాంటి కల్తీ జరగలేదు అని చెబితే అప్పుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. ఏమీ లేకుండా, అసలు ఏమీ డిసైడ్ చేయకుండా, ఏమీ తేలకుండా కొన్ని ప్రశ్నలు వేసినంత మాత్రాన తప్పు జగన్మోహన్ రెడ్డి ఒప్పు చేసినట్టు కాదు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టు కాదు. మనం డిసైడ్ చేసేయకూడదు, మనం ఒప్పేసుకోకూడదు, అలాగే చెప్పేయకూడదు. అలాగా ఈ అతి తెలివితే అట్లా ఈ మేధావితనం తగ్గించుకుంటేనే మంచిది. లేదు ప్రతి దాంట్లో కూడా మేము ఎలాగే తయారైపోతామంటే నిన్ను కూడా సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ చేస్తున్నారు. గతంలో నువ్వు కూడా నోటుకొచ్చిందలా మాట్లాడేవి కదా, కూటమి కానీ గెలిస్తే కనుక 11వ రోజు మా ఇంట్లో తినం అని చెప్పేసాను. సరే వద్దు, దయచేసి అంత వయసు వచ్చిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయండి. వక్రీకరణలు వద్దు, వక్రీకరించొద్దు. అది బాగా గుర్తుపెట్టుకోండి. కోర్టు ఏం చెప్పిందో ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. ఇదిగో కోర్టు ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలు ఇది, టీటీడీని అడిగిన ప్రశ్నలు ఇది, దానికి సమాధానంగా ప్రభుత్వ తరపున లాయర్ కావచ్చు, లేదంటే టీటీడీ తరపున లాయర్ కావచ్చు, ఇచ్చిన సమాధానాలు ఇవి. 3వ తారీఖు వాయిదా పడిందో, లేదంటే ఇంకో తారీఖుకి వాయిదా పడిందనో, అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, వాళ్ళు ఏం అడిగారు, దానిపైన విశ్లేషణ చేస్తే బాగుంటుందేమో. కానీ
మనంతటా మనం మేధావులుగా ఊహించేసుకొని అక్కడ చెప్పని మాటలు ఇక్కడ చెప్పారు అన్నట్టుగా మనం ప్రజలకి చెబితే మనమే పిచ్చోళం అయ్యేది, మనమే ఎరుపాపలం అయ్యేది. మీరు ఆ విషయాలని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి మా బోటోతో చెప్పించుకోమాకండి. అనేక సందర్భాల్లో చెప్పా, మీకు అంత వయసు వచ్చింది అయినా సరే మా బోటోతో ఎందుకు చెప్పించుకుంటారండి మీరని. మీరు మాత్రం వినరు, మీ పందా మీదే, మీరు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకండి ఇది? మీరే అనుకుంటే మీతో పాటు ఇంకో కొంతమంది దరిద్రులు ఉన్నారు మాకు, మేధావులే. ఒక మేధావుకు పొల్లు ఉండవు, ఇంకొక మేధావు ఉన్నాడు, చెప్పకూడదు పేరు చెప్పని దరిద్రుడు అంతే. నేను ముద్దుగా గుడ్ల కోపని చెప్పి పిలుచుకుంటా. ఇంకొక మేధావి. మీరే దరిద్రులు అనుకుంటే మీకు తోడాలి ఇంకా దరిద్రులు. వాల్యూ అంతే. వచ్చింది తీర్పు కాదురా నాయన. ప్రభుత్వాన్ని, టీటీడీని, సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు మాత్రమే వేసింది. ఆ ప్రశ్నలకు ఆల్రెడీ ప్రభుత్వ తరపున న్యాయవాది వివరణ కూడా ఇచ్చాడు ఆయన. ఈ కేసు 3వ తారీఖు వాయిదా పడింది అని స్పష్టంగా ఉంటే వీళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ వక్రీకరణ. చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా రాజకీయాల కోసం వాడుకున్నాడు ఆయన. అసలు అక్కడ చెప్పింది ఏంటి, మీరు ఇక్కడ వక్రీకరించి చెప్పేది అంటే మాకు అర్థం కావట్లా. పైగా మీరు మేధావులు మీరంతా కూడా. ఒక్కొక్కసారి మీ ముఖం తుపుక్కుని ఉమ్మేయాలనిపిస్తుంది నాకు, మీ విశ్లేషణ చూసినప్పుడు, మీరు మాట్లాడే విధానం చూసినప్పుడు. ఆ పొలం లేని మేధావి అయితే మరీని అమ్మమ్మమ్మమ్మమ్మ అనుకుంటా మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇంకా మీకన్నా తెలియాలి కదండి. కాబట్టి ఏంటంటే ఈ అప్పాబాయ విశ్లేషకులు, ఈ మేధావులు, వీళ్ళు చెప్పేది సగానికి పైగా సొల్లే. ఏదో 4 ముక్కలు ఇంగ్లీషు, 4 ముక్కలు తెలుగులో చెప్పేసి ప్రజలు ఏదో మభ్య పెట్టాలనే ఉద్దేశం కాకపోతే, ఈ పిచ్చినా కొడుకులు విశ్లేషకులు లేకపోతే ఇంకెప్పుడు ఇలాంటి అప్పాబాయ మాటలు మాట్లాడమాకండి. చాలా చండాలంగా ఉంటుంది.